హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు ఫింగర్ రింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను హ్యాండ్మేడ్గా. ఇవి మనకి ఈ రింగ్స్ బేస్ అలానే ఎండిఎఫ్ బేసెస్ అనేవి మనకి ఆన్లైన్లో స్టోర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. రా మెటీరియల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. అలానే దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే హాఫ్ మూన్ షేప్వి వైలెట్ కలర్వి యూజ్ చేస్తున్నాను. అలాగే క్లిప్ స్టోన్ గ్రీన్ కలర్ది యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ బేస్ని ఎండిఎఫ్ బేస్కి అటాచ్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ రింగ్ బేస్కి గ్లూ అప్లై చేసి ఈ ఎండిఎఫ్ బేస్ని అటాచ్ చేస్తున్నాను. ఇది డ్రై అయ్యే వరకు ఒక 1 అవర్ అలా వదిలేసేయండి. డ్రై అయిన తర్వాత డిజైన్ అనేది చేసుకోండి. ఇప్పుడు మీకు డ్రై అయిన తర్వాత డిజైన్ చూపిస్తాను. దానికోసం నేను ఇక్కడ ఈ బేస్కి గ్లూ అనేది సర్కిల్గా అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన దాని మీద వైలెట్ కలర్ మూన్ షేప్ కుందన్స్ని 1 by 1 అటాచ్ చేస్తాను. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు నేను ఈ మూన్ షేప్ కుందన్స్ని 1 by 1 అటాచ్ చేస్తున్నాను. ఎలా అంటే కొంచెం నుంచున్నట్టుగా ఒకదానిలోంచి ఒకటి బయటకు వచ్చే విధంగా మనము ఈ కుందన్స్ని 1 by 1 అటాచ్ చేసుకోవాలి. అది కూడా మీకు ఇక్కడ క్లియర్గా స్లో మోషన్లో చూపిస్తున్నాను చూడండి. ఈ ఎండిఎఫ్ బేసెస్ యూస్ చేసైనా చేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు షీట్లు వస్తున్నాయి కదా, వైట్ షీట్లు, అట్లా యూస్ చేసైనా మీరు రింగ్స్ అనేవి తయారు చేసుకోవచ్చు ఈజీగా. నేను ఇక్కడ బేస్ యూస్ చేసి చేస్తున్నాను. అలాగే షీట్ యూస్ చేసి చేసేది కూడా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను. మీరు ఇక్కడ కలర్ కాంబినేషన్స్ అనేవి చేంజ్ చేసుకుంటే మీ శారీ కలర్ అలానే డ్రెస్ కలర్ బట్టి మీరు రింగ్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 50 రూపీస్. రింగ్స్ మోడల్ని బట్టి కాస్ట్ అనేది వేరీ అవుతుంది. ఇదిగోండి, మొత్తం మనం సర్కిల్కి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఒక సైడు. నెక్స్ట్ ఇంకొకసారి గ్లూ అప్లై చేసి ఇప్పుడు ఈ మూన్ షేప్ కుందన్స్ని నుంచోబెట్టినట్టు అంటే స్ట్రైట్గా అటాచ్ చేయాలి. అవి కూడా చూపిస్తాను చూడండి 1 by 1. ఎవరికైనా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అక్కడ నేను ఫుల్ డీటెయిల్స్ అనేవి చెప్తాను. ఇగోండి, ఈ మూన్ షేప్ కుందన్స్ని ఈ విధంగా మనము నెక్స్ట్ లేయర్కి అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు సర్కిల్కి ఎన్ని లేయర్స్ పడితే అన్ని లేయర్స్ మనం ఈ మూన్ షేప్ కుందన్స్ని 1 by 1 అటాచ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ బ్రైడల్ హెవీ డిజైన్ సెట్ అనేది చూపించాను కదా ప్రీవియస్ వీడియోస్లో. ఆ సెట్కి మ్యాచింగ్గా ఈ రింగ్ అనేది రెడీ చేస్తున్నాను. వైలెట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో రింగు. మీకు ఇది ఏమైనా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే మాత్రం కంపల్సరీ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కామెంట్ చేయండి నేను క్రియేట్ చేసిన డిజైన్ ఎలా ఉన్నదన్నది. బాగుంటే బాగుందని, లేకపోతే బాగలేదని కామెంట్ చేసి చెప్పండి. ఇదిగోండి, ఇది సెకండ్ లేయరు. నేను 1 by 1 కంటిన్యూస్గా అటాచ్ చేస్తున్నాను. ఇవి మీకు గ్లూ వైట్గా కనిపిస్తుందని అనుకోవద్దు. ఇది 24 hours తర్వాత డ్రై అయిన తర్వాత మీకు గ్లూ అనేది అస్సలు కనిపించదు. మీకు ఇక్కడ 1 by 1 కొంచెం అడ్జస్ట్మెంటు తేడా వచ్చింది అనుకుంటే జస్ట్ మీరు ఈ కుందన్స్ని 1 by 1 నీట్గా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2 లేయర్స్ కంప్లీట్ అయింది కదా. ఇంకొక లేయర్ కోసం నేను ఇక్కడ గ్లూ అప్లై చేసి ఇంకొక లేయర్ కూడా ఈ మూన్ షేప్ కుందన్సే యూజ్ చేస్తున్నాను. మొత్తం మూన్ షేప్ కుందన్సే యూజ్ చేసి ఈరోజు ఈ రింగ్ అనేది రెడీ చేస్తున్నాను. మీరు ఇక్కడ కాసులు అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే కలర్ కుందన్స్ అయినా యూజ్ చేసి మీరు రింగ్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. జస్ట్ ఇదేంటంటే నేను ఆల్రెడీ బ్యాంగిల్స్లో రోజ్ ఫ్లవర్ మోడల్స్ బ్యాంగిల్స్ అనేవి చేశాను కదా, దానికి మ్యాచింగ్గా నేను ఇక్కడ రోజ్ ఫ్లవర్ వచ్చే విధంగా 3D ఎఫెక్ట్లో ఈ రింగ్ అనేది రెడీ చేస్తున్నాను. నెక్స్ట్ లాస్ట్ వన్ లేయర్కి జస్ట్ మనకి 7 కుందన్స్ అనేవి పట్టాయి అంతే. 7 కాదు, జస్ట్ 6. ఇదిగోండి, ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటే 6 సరిపోతాయి. ఇదిగోండి, ఈ 6ని అటాచ్ చేసుకుని ఇప్పుడు సెంటర్ పాయింట్లో మళ్ళీ గ్లూ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని క్లిప్ స్టోన్ను గ్రీన్ కలర్ది అటాచ్ చేస్తున్నాను. ఎందుకంటే మొత్తం వైలెట్ చేశాను కాబట్టి గ్రీన్ కలర్ కుందని అటాచ్ చేస్తున్నాను. గ్రీన్ స్టోన్ కుందని అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేస్తే మీకు ఈ డిజైన్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇదిగోండి, రింగ్ మీకు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ గ్లూ అనేది కనిపిస్తుంది కదా. ఆఫ్టర్ 24 hours కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మీకు గ్లూ అనేది కొంచెం కూడా కనిపించదు. రింగ్ పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది. నేను ఆల్రెడీ 3 రింగ్స్ అనేవి చేశాను. ఒకటి ఇదేమో బ్రైడల్ సెట్ కోసం, ఇంకొకటి మా పాప బ్యాంగిల్స్కి క్లిప్స్కి సెట్గా ఒక రింగ్ చేశాను. ఇవ్వండి, ఇది నేను చేసింది మొత్తం డ్రై అయిన తర్వాత రింగ్. అది
మీకు గ్లూ అనేది ఎక్కడ కనిపించట్లేదు చూడండి. ఇది మా పాప కోసం చేశాను రింగు. ఇది క్లిప్స్ అలానే 2 లేయర్స్ బ్యాంగిల్స్ చేశాను కదా, దానికి మ్యాచింగ్గా ఈ రింగ్ అనేది చేశాను. అలాగే ఇంకొకటి కూడా ఉంది, అది కూడా చూపిస్తాను లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.